శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియోలో అయితే మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. సింహరాశి వారికి ఊహించని అద్భుతం ఒకటి జరగబోతూ ఉంది. ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. త్వరలోనే అతిపెద్ద మార్పు అనేది రాబోతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరణ కోసం వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరడం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి చక్కగా సుఖ సంతోషాలతో వర్ధిల్లచ్చు. ఇక ఇదే విధంగా మీరు కనుక ఇప్పటి వరకు ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే మరి వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోనే పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ మనం మొట్టమొదటిగా సింహరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ సింహరాశి వారికి అయితే సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఇక ఇప్పుడు ఈ జనవరి నెలలో అయితే ఈ రాశి వారికి కొత్త అవకాశాలతో పాటు చక్కగా సరికొత్త సవాళ్ళు కూడా ఎదురవ్వబోతూ ఉన్నాయి. ఇక కెరియర్ పరంగా అయితే ప్రత్యేక శ్రద్ధ అనేటువంటిది వహించాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా వ్యక్తిగత సమస్యలతో పాటు మరి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశి నుంచి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక శనిదేవుడు 7, 8వ స్థానంలో రవాణా చేయటం వల్ల మరి ఈ సింహరాశి వారికి మీ యొక్క వ్యక్తిగత పనులు ఏవైతే ఉంటాయో అవి ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే గురుడు 10 మరియు 11వ స్థానంలో రవాణా చేయటం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు కూడా మీకు అయితే రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా అయితే మరి మీకు ఇప్పుడు అంత శుభ ఫలితాలు లేకపోయినా, అంటే ఈ జనవరి నెలలో అంత లేకపోయినా జనవరి మొదటి నుంచి కాకపోయినా కనీసం జనవరి ఆఖరిలోనైనా చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి కూడా మరి లభించబోతూ ఉన్నాయి. ఇక దీని గురించి ఇంకా విశ్లేషంగా పరిశీలించినట్లయితే కనుక మరి మీకు ఈ జనవరి నెలలో అయితే ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఊహించినంత డబ్బుని కూడా మీరైతే పొందబోతూ ఉన్నారు. అయితే మరి మీరు ఎక్కువగా మరి మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, అంటే మీ యొక్క అందాన్ని పెంపొందించడానికి, అంటే మీరు ఏవైతే ఉపయోగిస్తూ ఉంటారో వాటికి సంబంధించిన వాటికి మీరైతే ఎక్కువగా డబ్బులు అనేటువంటివి ఖర్చు చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం కొంచెం చూసుకొని జాగ్రత్తగా శ్రద్ధ వహించండి. లేనిచో అక్కడ డబ్బులు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి మీకోసం అయితే కొత్త ఆదాయ వనరులను కూడా మీరు పొందబోతూ ఉన్నారు. ఇక అదే విధంగా మరి శనిదేవుడి యొక్క కదలిక వల్ల కొంత ధనలాభం అనేటువంటిది కూడా కలిసే అవకాశం కూడా మరి మీకు లభిస్తుంది. అయితే మీరు కనుక ఏదైనా ఒక పెట్టుబడి పెడుతున్నారు అంటే దానికన్నా ముందు అన్ని విషయాల గురించి జాగ్రత్తగా పరిశీలించి అప్పుడు మీరు పెట్టుబడి పెట్టడానికి వెళ్ళండి. లేదు అంటే కనుక లాభానికి బదులుగా నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక మీ యొక్క కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మరి ఈ నెలలో మీరు చక్కగా విజయాన్ని కూడా సాధించబోతూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ జనవరి నెలలోని గురుగ్రహం 10వ స్థానంలో ఉండటంతో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి వారికైతే ప్రమోషన్స్ లభించే అవకాశాలు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా మీ పనికి గాను మీరు చక్కగా ప్రశంసించబడతారు. అలానే మీరు ఎన్నో రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందబోతూ ఉన్నారు. ఇక మీకు కనుక పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా లభించబోతూ ఉన్నాయి. అంటే అప్పుడు మీరు ఏమైనా నష్టాలు వచ్చినా, అప్పుడు మీకు ఏమీ గనక లాభాలు రాకపోయినట్లయితే కనుక మరి ఇప్పుడు మీకైతే దానివల్ల చాలా చక్కటి, అంటే ఆ పాత పెట్టుబడుల వలన చాలా చక్కటి లాభాలు మరియు చాలా చక్కటి ప్రయోజనాలు కూడా లభించబోతూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా మరి మీకు అయితే శనీశ్వరుని కదలిక సమయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక ఇదే సమయంలో మీరు అయితే చక్కగా దీర్ఘకాలిక లక్ష్యాలపైన
కన్నా కొంచెం ఎక్కువగా అయితే మరి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక ఇంతే కాకుండా మరి మీకు ఈ జనవరి 25వ తేదీన అయితే మీ జీవితంలోనే కొన్ని మార్పులు చేర్పులు జరగబోతూ ఉన్నాయి అని చెప్పుకోవటం జరిగింది. ఇక వాటి విషయానికి వచ్చినట్లయితే కనుక మరి మొట్టమొదటిగా కూడా మీ యొక్క కెరియర్ పరంగా అయితే మీరు అద్భుతమైన మార్పుని చూసి చాలా చక్కటి ఫలితాలను అయితే మీరు పొందబోతూ ఉన్నారు. ఇక అదేవిధంగా దానితో పాటు మరి మీరు అయితే ఉద్యోగపరంగా కానివ్వండి, లేదు అంటే కనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారైతే కనుక మరి ఆ పరంగా కానివ్వండి చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే మరి మీరు దక్కించుకోబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఎవరైతే మరి ఈ సింహరాశి వారు ఉన్నారో ఇక వీరికి సంబంధించి మరి ప్రేమ, వివాహం మరియు ఆరోగ్యం ఇవి కూడా చాలా చక్కగా కుదరబడబోతూ ఉన్నాయి. ఇక దీని కారణంగానే మరి వీరికి అయితే చాలా చక్కగా కలిసి రాబోతుంది. ఇక మరి జనవరి 25వ తేదీన అయితే మరి మీ జీవితంలోనే ఇప్పటి వరకు మీరు ఏవైతే అంటే ఈ ఆర్థిక పరంగా ఇబ్బందులు కానివ్వండి ఇలాంటివన్నీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ఈ కారణంగా ఇప్పుడైతే అవన్నీ కూడా దూరం అయిపోబోతూ ఉన్నాయి. ఇక దానికి సంబంధించి చాలా చక్కటి శుభ ఫలితం లభించబోతూ ఉంది. ఇక అది ఏ విధంగా లభించబోతుంది అని చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి మీకు చక్కగా మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు అని అన్నట్లయితే కనుక మరి ఆ సమయంలోనే మీకు చక్కగా ఒక తెల్లటి గోవు అయితే గోమాత చక్కగా మీకు ఎదురు రాబోతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇలాగ ఈ గోమాత ఎదురు రావటం కారణంగా మీకు ఇంకా ఎక్కువ అయినటువంటి ఆర్థిక శుభ ఫలితాలు అనేటువంటివి కూడా మరి లభించబోతూ ఉన్నాయి. కాబట్టి మరి చక్కగా మీరైతే జనవరి 25వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా వేచి ఉండండి. ఈ లోపల మీరైతే చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. ఇక అలానే మీరు పాటించవలసిన కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాము. కానీ మీరు చక్కగా భక్తి శ్రద్ధలతో వాటిని మీరు పాటించినట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలను కూడా మీరైతే పొందబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక వాటి గురించి తెలుసుకుందాము. కానీ అంతకన్నా ముందు మరి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక మీరు ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అని అన్నట్లయితే చక్కగా మన ఛానల్లో పోస్ట్ అయ్యే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మరి మీ వరకు చేరుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఇలా చేరటం ద్వారా అయితే మీకు అవసరమైన వీడియోను మీరు చూసి చక్కగా ఆ యొక్క పరిహారాలను పాటించి మరి ఆ యొక్క ఫలితాలని కూడా మీరైతే పొందవచ్చు. ఇక ఇదే విధంగా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే మరి మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయనట్లయితే మరి వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక మరీ ముఖ్యంగా సింహరాశి వారితో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక మరి మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటూ ఉన్నట్లయితే మరి ఎవరైతే ఈ సింహరాశి వారు ఉన్నారో మరి మీరు చక్కగా మీ యొక్క ఆది దేవతగా అయితే దుర్గాదేవిని మీరు పూజించవలసి ఉంటుంది. ఇక మీరు ఏ విధంగానైతే దుర్గాదేవిని ఎల్లవేళలా పూజించే ప్రయత్నాలు చేస్తూ చక్కగా దుర్గాదేవిని పూజిస్తూ ఉంటారో మరి అటువంటి వారికి చాలా చక్కగా శుభ ఫలితాలు అనేటువంటివి లభించబోతూ ఉన్నాయి. అలానే దుర్గా స్తుతి చేసిన ఎడల అయినా సరే మీకు ఇంకా చక్కటి శుభ ఫలితాలు కూడా లభించబోతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మరి సింహరాశి వారు ఉన్నారో మరి మీరు మీ యొక్క ఆర్థిక శుభ ఫలితాల కోసం మరి మీరైతే ఖచ్చితంగా ప్రతిరోజు దుర్గా స్తుతిని పాటించండి, దుర్గాదేవిని ఎల్లవేళలా పూజించండి. మరియు ప్రతి శుక్రవారము కూడా మరి దుర్గాదేవిని ఎర్రటి అక్షింతలతో మరియు ఎర్రటి పూలతో పూజించండి. ఇక మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నారు అని అన్నట్లయితే ఆ సమయంలో మరి మీరు చక్కగా ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి రంగు కలిసేలాగా వస్త్రాలను ధరించుకొని వెళ్ళటం చాలా వరకు మీకు శుభ ఫలితాలను చేకూరుస్తుంది. ఇక ఇంతే కాకుండా సింహరాశి వారు చక్కగా ఎల్లవేళలా ఇతరులకి సహాయం చేసే గుణంతో సహాయం చేస్తూ ఉండండి. మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా జరుగుతాయి. ఇక ఇది ఇవాళ మన ఈ వీడియో. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు. అలానే ఇవాళ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా సింహరాశి వారితో షేర్ చేయటం అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు.